వెల్కమ్ టు సీజే టీవీ. మార్చి 29, 1982 అంటే కరెక్ట్గా 43 సంవత్సరాల క్రితం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి 43 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్థానం ఎలా ఉంది అనే దాని మీద చందు జనార్దన్ గారు విశ్లేషించే నాకు మన స్టూడియోకి వచ్చారు. చందు గారు, తెలుగుదేశం పార్టీ అంటే తెలియని తెలుగువాడు ఉండడు. ఈ క్రమంలో 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్థానం గురించి ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ అలీ గారు. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో దెబ్బతింటుంది. ఢిల్లీ నడి వీధుల్లో అవమానానికి తెలుగువారు గురవుతూ ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచాలి భారతదేశంలో, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో అనే నినాదంతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ముఖ్యమైన నినాదం తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో రావడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చే నేపథ్యం కనుక మనం పరిశీలించినట్టయితే ఆ రోజు విద్యావంతులు, యువకులు, అదేవిధంగా బీసీలు ఎవరైతే సమాజంలో పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు చేస్తూ సేవాభావంతో ముందుకు పోతూ ఏదో ఒక ఉద్యమంలో కానీ ఒక లక్ష్యంతో కానీ ఆశయాలతో కానీ పనిచేస్తున్న యువత నాయకత్వంలో వారికి పిలిచి టిక్కెట్లు ఇచ్చి పోటీ చేయించారు వారు. అవును, అది ఒక నిజంగా చెప్పండి రాజకీయ విప్లవం అని చెప్పవచ్చు. సామాజిక విప్లవం రాజకీయాల్లో జరిగిందని చెప్పచ్చు. అప్పటిదాకా ఏంటంటే కొన్ని అగ్రకులాలు మాత్రమే రాజకీయాల్లో ఉంటూ వాళ్లే అధికారాన్ని పొందే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే బీసీలకి, ఎస్సీలకి అసలు రాజకీయం అంటే ఢిల్లీలో ఉంటారు వాళ్ళు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సీఎంని వాళ్ళే పెడతారు అనే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అవును, ఎందుకంటే ఆ రోజు ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో నుంచి సీల్ కవర్ వస్తే దాంట్లో వాళ్ళు రాసి పంపితే ఎవరు ముఖ్యమంత్రి అంటే వాళ్ళు, ఎవరు సిఎల్పి నాయకులు అంటే వారు పంపించిన లిస్టులో ఎవరుంటే వాళ్ళు మంత్రివర్గంలో స్థానం అనే పరిస్థితిలో ఆ రోజు రాజకీయాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వారు రామారావు గారు ఆలోచించి తెలుగుదేశం పార్టీని స్థాపించటం, ఆత్మగౌరవ నినాదంతో స్థాపించటం, దాన్ని తీసుకెళ్తున్న నేపథ్యంలో సమాజంలో యువత, చదువుకున్న వారి నేపథ్యం, పనిచేసే వారి నేపథ్యం, మహిళలు ప్రాధాన్యత, ఈ సామాజిక అంశాలన్నింటినీ కూడా వారు టచ్ చేశారు. వారికి ఆ అనుభవం ఎక్కడిది అని మనం గనక ఆలోచించినట్టయితే వారు సామాజిక అంశాలతో తీసిన సినిమాలు కానీ, నేపథ్యం కానీ, చరిత్రలు కానీ ఇవన్నీ కూడా రకరకాల ఇవన్నీ కూడా వారు టచ్ చేసిన అంశాలు ఉన్నాయి. సమాజం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అసమానతలు ఎక్కడున్నాయి, ఏ వర్గాలు దూరంగా ఉన్నాయి, ఏ వర్గాలు ఎటువంటి నిరాదరణకి సమాజంలో గురైన పరిస్థితి ఉంది, ఈ అన్ని అంశాలు వారు చదివి చూసి, స్క్రిప్ట్ ద్వారా చూసి, సినిమాల్లో వారు నటించి ఆ 3 గంటల్లోనే వారు ఆ కింద నుంచి పైదాకా సక్సెస్ సాధించిన సినిమాలన్నింటిలో కూడా వారు ఎన్నో అంశాలను టచ్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సమాజం పట్ల వారికి పూర్తి అవగాహన అనేది ఉంది పార్టీ పెట్టే సందర్భంలోనే. అంటే ఎవరికి వారు మేము గైడ్ చేసాం, మేము క్రియేట్ చేసాం, మేమే చెప్పాం అనేది ఉన్న సహచరులు ఉన్న స్వతహాగా జరపాలనే ప్రోత్సహించిన స్నేహితులు ఉన్నా కానీ వారికి అవగాహన ఉంది సమాజం పట్ల వారికి ఉన్న అవగాహన, రుగ్మతల పట్ల వారికి ఉన్న అవగాహన, అణగారిన వర్గాల పట్ల వారికి ఉన్న అవగాహన, ఎవరెవరిని ప్రోత్సహించాలి, ఎవరెవరిని చేరదీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతోటి వారు పార్టీని స్థాపించి ముందుకెళ్ళిన నేపథ్యం ఉంది.
అందుకనే 9 నెలల్లోనే వారు రాజ్యాధికారం సాధించారు. 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా మారారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లో. ప్రధానంగా రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అనగానే జనాలకు గుర్తొచ్చేది ₹2 కిలో బియ్యం, ఇంకోటి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు. సో ఈ రెండు మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. నేను ఆ టైంలో 90s నేను వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు కూడా 2 రూపీ చావల్ కా స్టేట్ అయినా ఆప్కా అనేవాళ్ళు. నార్త్ ఇండియాలో కూడా 2 రూపీగా చావల్ కా స్టేట్ ఆప్కా అయినా రామారావు కా స్టేట్ అని పిలిచేటువంటి పరిస్థితి ఉండేది. సో ఇటువంటి పథకాలు పెట్టాలి అనేటువంటి సాహసం కానివ్వండి, యాక్చువల్గా ఆర్థికంగా కూడా ప్రభుత్వం మీద భారం పడే పరిస్థితి ఉంది. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నేపథ్యం అవన్నీ చూసుకున్నట్టయితే, ఏదైతే ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీని స్థాపించారో, ఆ రోజుల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలను కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి మనం ఎక్కడి నుంచి అన్నా వెళ్ళినట్టయితే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం నుంచి ఎక్కడికన్నా వెళ్ళినట్టంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అస్తిత్వం నుంచి వెళ్ళిన వాళ్ళు మద్రాసీలుగా పిలిచేవాళ్ళు ఇతర రాష్ట్రాలు. అయ్యా సౌత్ ఇండియా అంటే మద్రాసు అయినట్టుండేది. అంటే అప్పుడు మద్రాసుతో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న నేపథ్యం అది. కొన్ని 85 నుంచి 90 మధ్య ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కొద్ది రోజుల క్రితం కానీ తర్వాత కూడా మద్రాసీ రాష్ట్రంగానే పిలువబడేది. మద్రాసియా మీరు అనే పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలు అడిగేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి స్లోగను, ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా. ఎందుకంటే వారు తెచ్చారు. మీరు అడిగిన ఏదైతే 2 అంశాలు, ప్రధానమైన అంశాలు, ₹2 కేజీ బియ్యం. ఆ ₹2 కేజీ బియ్యం అనేది చాలా విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది సమాజంలో. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడ్డా ఏదైతే ₹2 కేజీ బియ్యం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొనసాగుతున్నా, ఆ ₹2 కేజీ బియ్యం ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క పూర్తి స్థాయి గౌరవాన్ని ఎన్టీ రామారావు గారు పొందారు. తెలుగుదేశం పార్టీ పొందింది ₹2 బియ్యం. ఆ రోజు కొంతమంది అవహేళన చేశారు ₹2 కేజీ బియ్యం అని, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజు ఆత్మగౌరవం అనే తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన ₹2 కేజీ బియ్యమైనా లేదంటే యువత ప్రోత్సవమైనా దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఇతర పార్టీలు. ఏదైతే పార్టీ స్థాపించి 2వ రోజు నుంచి లక్షలాది అభిమానులతోటి, లక్షలాది కార్యకర్తలతోటి అది ముందుకు వెళుతూ ఒక ఉద్యమంలా కొనసాగి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. దాంట్లో ప్రధాన భూమిక ₹2 కేజీ బియ్యం కానీ, అదేవిధంగా స్త్రీలకి ఆస్తిలో హక్కు కానీ, సమాన హక్కు కానీ, లేదా బీసీలకి ప్రధాన పీఠ, బీసీలకి ప్రధాన భూమిక, ఏదైతే సమాజంలో 50% పైన ఉన్న బీసీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకుంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గౌరవమైన స్థానం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ బీసీ యువతని, బీసీ వర్గాల్లో చదువుకున్న ముఖ్యమైన నాయకత్వాన్ని ఆహ్వానించి పిలిచి బీఫామ్ ఇచ్చి పోటీ చేయించిన నేపథ్యం ఉంది. ఆ రోజు నుంచి ఉన్న సీనియర్ నాయకత్వాన్ని మనం కనుక చూసినట్టయితే, ఆ రోజు ఉన్న సీనియర్ నాయకత్వం ఎర్రంనాయుడు గారు మొదలు పెట్టుకుని అందరినీ కూడా ఎన్టీ రామారావు గారు పిలిచి గౌరవించిన నేపథ్యం ఉంది. యనమల రామకృష్ణ గారు కానీ, మేము మొదట్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి నుంచి నేటి దాకా ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో, సీనియర్ నాయకత్వం ఉందో, సీనియర్ నాయకత్వం అన్ని వర్గాల్లో ఉన్న నాయకత్వం కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారే అధికారంలోకి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ సీట్లు ఇచ్చారు. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రధాన భూమికతోటి ముందుకు తీసుకెళ్లారు. తద్వారా వాళ్ళు దాదాపుగా 30 సంవత్సరాల అధికారంలో కొనసాగిన ఆ రోజు యువత నాయకత్వం అనేది ముందుకు పోయింది. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. అందులో ఇంకొక అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే రోల్ మోడల్ గా బూత్ కమిటీలని వ్యవస్థీకృతం చేసింది. ఆ బూత్ కమిటీలు భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పటిష్టమైన బూత్ కమిటీలు ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తర్వాతనే ఏ ఇతర పార్టీకి దాన్ని ముందుకు తీసుకెళ్లింది ఇతర రాజకీయ పార్టీలు. ఈ రోజు బీజేపీ పార్టీకి బూత్ కమిటీలు ప్రాధాన్యత. ఈ రోజు జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ కార్యాలయంలో బూత్ కమిటీలకి ప్రత్యేకమైన విభాగం ఉంది. అంటే బూత్ కమిటీలకి ఆ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత, ఆ ప్రాధాన్యత ముందు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ విధంగా
తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. అంతేకాకుండా ఒక పక్క ఆత్మగౌరవ నినాదం, మరో పక్క ₹2 కేజీ బియ్యం, మరో పక్క మహిళలకి ప్రాధాన్యత, సముచిత స్థానం, అదేవిధంగా ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత, బీసీలకి రాజకీయ కోణంలో ప్రాధాన్యత, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా బడుగు బలహీన వర్గాల్ని పూర్తి స్థాయిలో ఆకర్షించబడ్డారు ఎన్టీ రామారావు. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆకర్షింపబడి తద్వారా బీసీల నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఇనుమడింపజేయబడింది. కాబట్టి అన్నిసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబడింది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత, ఆ రోజు ఎన్టీ రామారావు గారి తర్వాత కానీ, ఆ తర్వాత నడిచిన కోణంలో నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్థానంలో కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రాధాన్యతనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధంగా వారి యొక్క స్పీచ్లు ఎన్టీ రామారావు గారు మొదలుకొని ఈ రోజు దాకా లోకేష్ గారి దాకా మన పార్టీలో ప్రధానమైన నాయకత్వం కానీ, ముఖ్య నాయకత్వం కానీ, మీరు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాట్లాడే విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత అనే కోణంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాట్లాడింది. అంటే ఇతర పార్టీలు మాట్లాడవా అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, దానికి సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత తెలుగుదేశం పోయింది, ముందుకెళ్ళిందని. అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదా, లేకపోతే జనసేన మాట్లాడదా, వైసీపీ మాట్లాడదా, బీజేపీ మాట్లాడదా అని మీరు అడగచ్చు. టీడీపీ సంబంధించి మీరు నన్ను అడగచ్చు. కానీ ఏ రాజకీయ పార్టీలైనా అన్ని వర్గాలకు సంబంధించి మాట్లాడతాయి, దాంట్లో నేను కాదనట్లా. కానీ ఇక్కడ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ 43వ ఉత్సవాలకు సంబంధించి మాట్లాడుకున్న నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించి పార్టీని విజయవంతం వైపు ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది, ఏ విధంగా విజయవంతం వైపు వెళ్ళింది అనే అంశాల్లో నేను ఈ అంశాలను క్రోడీకరిస్తున్నా. ఓకే. అయితే చందు గారు, ఇప్పుడు 4 సార్లు సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎన్టీఆర్ లెగసీని, ఎన్టీఆర్ అభిమానులు ఆ తర్వాత తెలుగుదేశంతో కంటిన్యూ అయ్యారు. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా నడిపించారు అనే దాని మీద మీరేం చెప్తారు? అంటే దీంట్లో అంటే మీరు అడిగిన సమస్య ఇబ్బందికరమైన సమస్య. అంటే ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆ అంశాన్ని టచ్ చేస్తే మాట్లాడితే దానికి సంబంధించి ఇప్పుడు ఎన్టీఆర్ గారి సంక్షోభం, ఎన్టీఆర్ గారి సంక్షోభం అన్నప్పుడు విశ్లేషకుడు ఎన్టీఆర్ గారి వైపు మాట్లాడతారా, లేదంటే సంక్షోభం ఉంది కాబట్టి తెలుగుదేశంలో ఆల్టర్నేట్ నాయకత్వం వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి వైపు మాట్లాడతారా? అదే సంక్షోభం కాబట్టి దాన్ని లీడ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యాడంటే ఎన్టీఆర్ పట్ల వారి యొక్క ఎన్టీఆర్ కలిగే పరిస్థితిలో ఆ రోజు స్పందించారు కదా, ఆ రోజు ముందుకెళ్లారు కానీ అంశం క్లిష్టమైన సమస్య దీంట్లో. మనం అలా కాకుండా దాని మీద ఒక నిశ్చితంగా కనుక మాట్లాడుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏదైతే పరిస్థితుల్లో ఉన్నారో, ఎన్టీఆర్ గారు వారు బాధపడ్డా లేకపోతే మనోవేదంతో ఉన్న ఇతర కారణాలతో ఉన్న వారు ఆ రోజు స్పందించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తాను ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందువల్ల తన ఇతర నిర్ణయాలు తీసుకున్నారు అనే కారణాలు ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాట్లాడారు. ఆ తర్వాత చాలా రోజులు జీవించున్నారు, దాని మీద ప్రకటించారు, ముందుకెళ్ళారు. కానీ పార్టీ వైపుగా పార్టీని ముందు తీసుకెళ్లిన మీరు అడిగిన ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సక్సెస్ అయ్యారనే దాంట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ముందుకు వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారితో పాటుగా కుటుంబం కూడా ముందుకెళ్ళింది. ఎన్టీ రామారావు గారు వెంట ఆ రోజు కుటుంబం ముందుకెళ్ళాల. మారిన పరిస్థితులు గాని, కుటుంబం అంతా మాట్లాడుకున్న పరిస్థితి గాని, ముందుకెళ్ళిన పరిస్థితి గాని, ఆ రోజు కుటుంబంలో ప్రధానంగా హరికృష్ణ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, కుటుంబం మొత్తం ఈ విధానం మొత్తంగా తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వెంట కుటుంబం ప్రయాణించింది. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కలిసి పార్టీని మేము కాపాడుకుంటాం, మాకు ఎన్టీ రామారావు గారి పట్ల ఎటువంటి ఇది లేదు, మేము గౌరవించుకుంటే ముందుకు పోతాం అనే నేపథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. పార్టీని ముందుకు తీసుకెళ్లటం
అప్పుడు హరికృష్ణ గారు కీలకంగా ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, పురంధరేశ్వరి గారు కానీ, మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కానీ, తర్వాత వారితో కూడా చంద్రబాబు నాయుడు గారు చర్చించుకుని ఉన్న పరిస్థితి నేపథ్యం ఉంది. వారు ఆ తర్వాత ఆ పార్టీ ముఖ్యమైన నాయకత్వంలో చెప్పుకుంటూ ముందుకెళ్ళి తద్వారా అధికార మార్పిడి కొనసాగి ముందుకెళ్ళిన నేపథ్యం అనేది కొనసాగింది. దాని తర్వాత అనేక సంక్షోభాలు కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా కొనసాగినాయి. నాదెళ్ల భాస్కర్ రావు గారి సంబంధించిన అంశం కానీ, ఇతర అంశాలు కానీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి సంక్షోభాలు అనేవి పెద్ద కొత్త ఏం కాదు. ఎటువంటి సంక్షోభాలు వచ్చినా దానికి ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. అనేక సంక్షోభాలు వచ్చినాయి. ఎంతోమంది పార్టీల్లో నుంచి వెళ్ళి 2-3 పార్టీలు పెట్టిన నేపథ్యం ఉంది, బయటికి వెళ్ళిన నేపథ్యం ఉంది. కీలకమైన నాయకత్వం దాని మీద పార్టీ అధిష్టానం మీద చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిన సందర్భం ఉంది. అంటే అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన పరిస్థితి దాకా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షోభాలు విజయవంతంగా అధిగమించి ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమం, టిఆర్ఎస్ పార్టీ ఇది డిఫరెంట్. అదేంటంటే సెంటిమెంట్ తో కూడుకున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్ష, దానికి కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు పలికి జై తెలంగాణ అనే నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా ఆ తర్వాత అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించి ముందుకెళ్లిన నేపథ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 43 సంవత్సరాల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు తేగలిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. దాన్ని ఆ పరంపర ఆ విధంగా కొనసాగిస్తూ నాయకత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక కోణంలో సామాజిక వర్గాలుగా వారికి పార్టీలో ప్రధానమైన బాధ్యతలు, కులాల వారీగా వారికి బాధ్యతలు, ప్రాంతాల వారీగా బాధ్యతలు తెలుగుదేశం పార్టీలో వారందరికీ కూడా ఎప్పటికప్పుడు సమతుల్యతతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యం నేటి దాకా కొనసాగుతూ ఉంటుంది. మీరు ముఖ్యంగా గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీలో ఏదన్నా అంశం మాట్లాడాలి, దాని మీద ఒక ప్రకటన చేయాలి, లేదా మీడియాలో మాట్లాడాలి. మీడియాలో పార్టీ పరంగా మాట్లాడే అంశాల్లో మీరు ప్రెస్ మీట్ లో చూసినా కూడా సామాజిక కోణంలో నాయకత్వం కనిపిస్తూ ఉంటారు. కమిటీల్లో సామాజిక కోణంలో నాయకత్వం ఇచ్చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీడియాకు కూడా చాలా అత్యున్నత స్థాయి గౌరవం కొనసాగింది. ఇప్పుడు వారు మొదటి దశలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ తర్వాత కానీ ఏదైనా ఒక మీడియాలో ఒక వార్త వస్తే సింగిల్ కాలం వార్త అయినా కూడా దాని మీద వివరణ కోరే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారి నాయకత్వంలో కొనసాగింది. ఒక ప్రెస్ మీట్ నడిపించే విధానంలో కానీ, మీడియాతో మాట్లాడే విధానంలో కానీ ఈ విధానం కొనసాగింది. ఏదన్నా ఒక ఉద్యమం కొనసాగుతుంది. ఎగ్జాంపుల్ మనం ఎంఆర్పిఎస్ ఉద్యమం, లేదా మాల మహానాడు ఉద్యమం, లేదా బీసీకి సంబంధించిన ఉద్యమం, ఆర్ కృష్ణ గారి ఉద్యమాలు, లేకపోతే ఆ రోజు పివి రావు గారి ఉద్యమాలు, ఏ ఉద్యమం అయినా ముదిరాజు ఉద్యమం జరిగింది. ఇటువంటి ఉద్యమాలు కొనసాగిన సందర్భాల్లో కూడా వారిని పిలిపించుకుని మాట్లాడే విధానం అనేది కొనసాగుతా ఉండేది. ఇవి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనలాగా అంతో ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి అధికారంలో ఉన్న సందర్భంలో జర్నలిస్టులుగా మేము కూడా యూనియన్ వైపు నుంచి డిమాండ్ లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ ఒక అసెంబ్లీ జరిగే సందర్భంలో కొన్ని డిమాండ్ తో ఏపీడబ్ల్యూజే నాయకత్వంగా మేము నిరసన కార్యక్రమాన్ని పిలిపించాం. నిరసన కార్యక్రమంగా పిలిపిస్తే ఏపీడబ్ల్యూజేగా ఈ రోజు పిలిపిస్తే సాయంత్రానికే దానికి సంబంధించి ఏపీడబ్ల్యూజే నాయకత్వంలో జర్నలిస్టులకు ఉన్న సమస్యలు ఏంటి అని ఆ రోజు కాలువ శ్రీనివాస్ గారు మంత్రిగా, సమాచార శాంతి మంత్రిగా ఉన్న నేపథ్యంలో మాకు పిలుపు వచ్చింది, మీరు చర్చకు రండి. ఆ రోజు ఈవినింగ్ ఉదయం మాకు మద్దతు ప్రకటించారు. ఎవరు? సిపిఐ, సిపిఎం, జనసేన. ఆ రోజు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు, ఆ రోజు సిపిఎం కార్యదర్శి మధు గారు, వీళ్ళు ముగ్గురు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తెల్లారి ఉదయం 7 ఏపీడబ్ల్యూఏలో మా నాయకత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చర్చలు. అంటే ఆ విధంగా చర్చలు జరగటం, వెంటనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం, అదే రోజు అసెంబ్లీలో
దీని మీద సమస్యలు పరిష్కరించడమే కాకుండా 100 కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జర్నలిస్టులకి సంక్షేమానికి ఇళ్లకు సంబంధించిన నిర్మాణానికి ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మారింది, దాని మీద ఆ అంశం ముందుకెళ్ళలేదు. అంటే ఈ విధానంతో తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రిగా ఉన్నాం, ఒకరితో చర్చలు జరపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి అనే నినాదంలో అనే విధానంలో తెలుగుదేశం ఇప్పుడు పోలా. ఏదైనా ఒక సంఘం గాని ఒక ప్రజాస్వామ్యంగా ఒక పార్టీ గాని ఒక విధానంగా ఒక ఆలోచన చేసి ఉద్యమం కొనసాగిస్తే దాంతో చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్ళేది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులతోటి ఈ రోజు 43 సంవత్సరాలుగా వార్షికోత్సవం చేసుకుంటూ ఉత్సవాలతోటి ముందుకు పోతున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఓకే చంద్ర గారు, ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ పుట్టుక గురించి మాట్లాడుకున్నాం, ప్రస్థానం గురించి మాట్లాడుకున్నాం. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు దాటినటువంటి వయసు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా పెద్దవారు అవుతారు కాబట్టి నెక్స్ట్ నాయకత్వం ఎలా ఉండబోతుంది, తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు 60 సంవత్సరాలకి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతా ఉన్నారు. అవును, వారు ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఆర్ఎస్ కానీ 60 సంవత్సరాలకి 61 సంవత్సరానికి రిటైర్ అయిన తర్వాత వారి యొక్క సేవలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క కన్సల్టెంట్ గా లేదంటే అవుట్ సోర్సింగ్ గానీ కాంట్రాక్ట్ పద్ధతుల్లో గానీ వారి సేవలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిన వారి నాయకత్వానికి ఎందుకు పనికిరారు? మరి గమనించండి, ఇప్పుడు ఇక్కడ గతంలో ఉమ్మడి రాష్ట్రానికి తివారీ గారని గవర్నర్ గా చేశారు. నాకు తెలిసి దాదాపుగా 90 సంవత్సరాలు అనుకుంటా వారు గవర్నర్ గా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకెన్ని సంవత్సరాలు ఉంది ఎగ్జామ్షన్? ఇంకో 10 సంవత్సరాలు మీరు చెప్పినట్టు. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించి ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన గవర్నర్ గారికి 86, 90 దాకా వారి వయసు ఉన్నప్పుడు వీరు తిరగలిగే పరిస్థితి ఉండి చేయగలిగే పరిస్థితి ఉండి అనే పరిస్థితిలో అసలు ఆ చర్చ ఎందుకు? ఆయన చేయగలుగుతారా లేదా, ఆయన చేస్తారా లేకపోతే లోకేష్ గారు చేస్తారా అనేది వారి నిర్ణయం. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం వారు పని చేస్తా ఉన్నారు. ఓ 40 సంవత్సరాలు పైచిలుకు దానికి ఆ పార్టీకి నిత్యం 24 గంటలు పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పార్టీకి ఏది అవసరమైతే ఆ పార్టీ జాతీయ నాయకత్వం వారు నిర్ణయం తీసుకుంటారు, ఆ విధంగా పని చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే బాగుంటది లేదా ఇంకో రకంగా లోకేష్ గారు బాగుంటది అనేది అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని వారికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటది. దాంట్లో ఎవరు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ తండ్రి కుమారులే కదా. ఇప్పుడు కుమారుడు తండ్రిని వద్దనుకుంటాడా లేకపోతే తండ్రి కుమారుని వద్దనుకుంటా? ఆ పరిస్థితి ఉండదు. అంటే ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే చంద్ర, ఇప్పుడు మోడీ కూడా సేమ్. మోడీ చంద్రబాబు నాయుడు దాదాపుగా 72+, 72+, దాదాపుగా ఒక నెలల తేడాతోటి ఒకే వయసు. సో కేంద్రంలో కూడా నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు ఉండొచ్చు, యోగి ఆదిత్య ఉంటాడా, ఎవరికి ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో అదే వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నెక్స్ట్ సీఎం ఎవరు? బీజేపీ నాయకత్వం, అక్కడ ఆర్ఎస్ఎస్ విధానాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు చాలా వ్యూహాత్మక. భారతదేశంలో బీజేపీని అధికారంలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి, అధికారంలో నడిపించుకోవాల్సిన పరిస్థితి బీజేపీలో. ఏ అవసరం ఏ విధంగా వెళ్ళాలి, మళ్ళీ తిరిగి అధికారంలోకి పోవాలంటే బీజేపీ పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తుంది. అదేవిధంగా వారి యొక్క ఆలోచనతోటి మళ్ళా ఎందుకంటే బీజేపీ ఇతర ఏదైతే భారతదేశం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలు, అదే సరిహద్దుల్లో ఉండే పరిస్థితులు, భారత సైన్యానికి మనోధైర్యం మనోనిబ్బరం ఇస్తూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కల్పించే విధానాలు, వీటన్నిటిలో చాలా పటిష్టవంతంగా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆలోచిస్తూ ముందుకు పోతుంది. అది భారతదేశం యొక్క భద్రత, ఆలోచన విధానం, వారి యొక్క విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన నాయకత్వం
చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ పటిష్టంగా ఉంది. వైసీపీ పార్టీకి ఉండే ఏదైతే ఓటు పర్సంటేజ్ ఎస్సీ బీసీకి సంబంధించిన అంశాలు, మైనార్టీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా సామాజిక కోణంలో రెడ్డి వర్గాలకు సంబంధించిన ఆలోచన విధానాలు, ఏ విశ్లేషకుడైనా ఎవరు చెప్పినా, ఈవెన్ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చల్లో జరిగినా కూడా వైసీపీ పార్టీ వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గలేదు, పటిష్టంగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమిగా జనసేన, బీజేపీ, కాపు వర్గాల యొక్క ఓటు పర్సంటేజ్ పెరగటం, ఏదైనా కూటమి చాలా బలమైన శక్తిగా భారతదేశంలో కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎదిగింది. ఈ నేపథ్యాన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే సామాజిక కోణంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. కులాల వారీగా కులాల యొక్క ప్రాధాన్యత, సమతుల్యత, నాయకత్వం, సీనియారిటీ, ఆయా వర్గాలకి ఏ విధంగా కావాలి అనే దాంట్లో ముందు పోయే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారిది చాలా అందవేసిన చేయిగా మనం చెప్పుకోవాలి. ఆలోచన విధానం కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారంలోకి ఎలా కొనసాగాలనే ప్రక్రియలోనో పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అయిపోయాం కాబట్టి వాళ్ళు ఎన్నికలప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకుందాం, ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఎన్నికల గురించి ఆలోచిద్దాం అనే దాంట్లో ఉండరు వారు. ఇప్పుడు వాళ్ళు కూటమిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎటువంటి చేరికలు చేర్చుకోవాలి, జనసేన ఏ విధమైన చేర్చికలు చేర్చుకోవాలి, వైసీపీలో నుంచి చేరికలు చేర్చుకోవాలా వద్దా, ఆయా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఏ విధంగా ఉన్నాయి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకత్వం ఎవరితో పోరాడింది, ఆ పోరాడిన నాయకత్వం ఇప్పుడున్న జనసేన నాయకత్వం, ఇప్పుడున్న తెలుగుదేశం నాయకత్వం సమతుల్యతతో ముందుకు పోతారా, పోగలుగుతారా, వైసీపీ నుంచి వచ్చే నాయకత్వం ద్వారా అక్కడ వర్గ విభేదాలు పెరిగి గొడవలకి దారితీసి కూటమిలో విభేదాలు వస్తాయా, ఇటువంటి కూలంకుశ చర్చల ద్వారానే ముగ్గురు మధ్య ఆ విధానమైన ఆలోచన ద్వారానే ఒక పక్క తెలుగుదేశంలో జాయినింగ్ జరిగితే ఆ జాయినింగ్ అనేది బీజేపీకి కానీ జనసేనకు కానీ నాయకత్వం నష్టం లేకుండా వాళ్ళు ఆలోచన చేసి ముగ్గురు కలిసి ముందుకు పోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఓకే, అయితే చందు గారు ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు అనుకునేది తప్పనేది ఏంటంటే కుటుంబ పార్టీ అవుతుంది, వారసత్వ రాజకీయాలు అనేది ప్రాంతీయ పార్టీలో ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా, ఏ స్టేట్ తీసుకోండి ప్రాంతీయ పార్టీ ఉన్న చోట ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే నెక్స్ట్ ఆ యొక్క పార్టీ యొక్క బాధ్యతను తీసుకుంటారు. నెంబర్ 2 వాళ్ళే ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకోండి, అక్కడ స్టాలిన్ ప్రభుత్వం తీసుకోండి, జయలలితకి ఎవరు లేరు కాబట్టి ఉంది. సెంట్రల్ అంటే ఓకే, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ యొక్క వారసత్వం కొంతకాలం కొనసాగింది. కానీ ప్రాంతీయ పార్టీలకి ఈ యొక్క వారసత్వ రాజకీయాలు తప్పట్లేదు. అవి తప్పదంటారా? ఇప్పుడు తెలుగుదేశంలో నెంబర్ 2 అనేది ఉండరు. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నా అంతే, ఫ్యామిలీ పాలిటిక్సే ఉంటాయి కదా. దీన్ని సామాన్య ప్రజలు వాళ్ళ కుటుంబంలోనైనా బయట వాళ్ళు ఎవరు లేరా అనే దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? అంటే అనటానికి వినటానికి తేడా ఉంది, అనటానికి రాజకీయ పరిస్థితులకి తేడా ఉంది. భారతదేశం మొత్తంగా చూసుకోండి మీరు, ఇప్పుడు జాతీయ పార్టీ అయినా కూడా వ్యక్తి యొక్క ఇది ఉంటుంది. గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, నీకు ఈ ప్రక్రియ కనుక తీసుకుంటే వాళ్ళకి విశేష ఆదరణ ఏ విధంగా వచ్చింది, వారి యొక్క వారసత్వమే. అదే ప్రియాంక గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారు వారిద్దరు రాజీవ్ గాంధీ గారి వారసులు కాకపోతే వారికి ఎందుకు ఉంటుంది ఆదరణ? ఉండదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు గాంధీ గారు కాకుండా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి రాలేదు కదా ఆ క్రేజ్ అనేది. వారి యొక్క వారసులు కాబట్టి వాళ్ళకి ఆ క్రేజ్ జరిగింది. శివాజీ గారి వారసులు కాబట్టి సంభాజీ గారి సినిమా ప్రపంచం అంతా చూసింది. సంభాజీ గారిని ఈ రోజు భారతదేశం అంతా యోధుడిగా చూస్తా ఉంది. ఏది ఆ చరిత్ర ద్వారా, దీని ద్వారా. అదే విధంగా ప్రాంతీయ పార్టీలను తీసుకున్నా, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా ప్రజలు వారసత్వాన్ని గౌరవిస్తా ఉన్నారు. నువ్వు నీ వారసుడు, నీ ఇంట్లో నీ కుమారుడు కుమార్తె నీకు వారసుడెట్ అవుతారు, నేను కావట్లేదని ఎవరు ప్రశ్నించట్లా సామాన్య ప్రజలు. ఒక ప్రాంతీయ పార్టీకి నాయకత్వం ఉంది, ఒక పార్టీ
స్థాపించిన వ్యక్తులు ఉన్నారు. ఉమ్, వారి కుటుంబాన్నే గౌరవించే పరిస్థితి ఉంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కనుక తీసుకుంటే ఉమ్, రాజశేఖర రెడ్డి గారు వారసులు ఉమ్, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ. అవును. కాబట్టి వారికి ఆ సమున్నతమైన గౌరవం ఉంది. ఉమ్, కాబట్టి విజయలక్ష్మి గారికి ఆ గౌరవం ఉంది. అవును. ఈ రోజు జనాల్లోకి వెళ్తే వైవి సుబ్బారెడ్డి గారికి ఎందుకు ఉంది ఆ గౌరవం, ఉమ్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకు ఉంది ఆ గౌరవం? ఉమ్, వారి యొక్క బంధుత్వం కాబట్టి. ఉమ్, వారి యొక్క బంధుత్వ నేపథ్యం ఉమ్, రాజశేఖర రెడ్డి గారు ప్రజల దగ్గర పొందిన మన్ననలు ఆ విధంగా పోయింది. ఉమ్. ఈ రోజు మెగా ఫ్యామిలీ అని ఎందుకు అంటుంది సినిమా ఇండస్ట్రీ, చిరంజీవి గారి ఇంకో ఫ్యామిలీ అని ఎందుకు అనట్లేదు? అవును. చిరంజీవి గారు ఆ విధంగా వ్యవస్థను సృష్టించారు, ఉమ్, వ్యవస్థను బలపరిచారు. మెగా కుటుంబానికి వారి యొక్క కష్టం నష్టం ఉమ్, దశాబ్దాలు కష్టపడి ఉమ్, నిర్మాణం చేసి ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పును తెచ్చారు సినిమా రంగంలో. అవును. కాబట్టి మెగా కుటుంబంగా మెగా కుటుంబ సభ్యులకి ఉమ్, ఆ గౌరవం ఉంటుంది. ఆ గౌరవం అభిమానులు ఉమ్, ఏదైతే చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో ఉమ్, మళ్ళాంటి వాళ్ళంతా చిరంజీవి గారి యొక్క ఉమ్, కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉమ్, గౌరవిస్తాం. అవును. అట్లని వేరే వాళ్ళని దేశించాం కదా. అవును, అవును. చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి చిరంజీవి కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తాం. గౌరవిస్తాం అంతే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాం. ఉమ్, కాబట్టి వారి వెంట ఉమ్, కులం అంతా కూడా వెళ్ళిన పరిస్థితి నేపథ్యం ఉంది. అవును. కాబట్టి మీరు కష్టపడతారు, మీరు పార్టీ పెడతారు, మీ వారసుడు నేను అవుతానంటే ఎట్లా అవుతాము? అవును. ఎవడి వారసుడు వాళ్ళే అవుతారు. అంతేగా. ఇప్పుడు తండ్రి ఎవరో కొడుకు వారసుడు అవుతాడు. అవును. ఇప్పుడు రాజకీయాలు కాబట్టి రాజకీయాలు చేస్తారు కాబట్టి పక్కింటి వాళ్ళ కోసం చేస్తారు రాజకీయాలు. ఉమ్, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు పాలించే పరిస్థితిలో ఉంటే ఉమ్, రాష్ట్ర ప్రజలకి యొక్క సంక్షేమాన్ని, ఉమ్, రాష్ట్ర ప్రజల యొక్క కష్ట నష్టాలని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉమ్, అధిపతులకు ఉంటుంది. వాళ్ళు చేస్తారు. ఉమ్, ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, రీజనల్ పార్టీ అయినా, ఉమ్, లేకపోతే ఇంకో పార్టీ అయినా ఉమ్, వారి వారసత్వమే కొనసాగుతారు. అవును. చంద్రబాబు నాయుడు వారసుడు ఉమ్, లోకేష్ గారు. ఉమ్, లోకేష్ గారు ప్రతి విషయంలో జోక్యం చేసిన హక్కు వారికి ఉంటది. ఉమ్, అంతేగాని ఉమ్. తండ్రి కాబట్టి, పెట్టిన పార్టీ, తండ్రి కొనసాగుతున్న నాయకత్వంలో కొనసాగుతున్న పార్టీ ఇప్పుడు తమిళనాడులో ఉంది. ఉమ్. తమిళనాడు స్టాలిన్ గారే ఎందుకు అయ్యారు ముఖ్యమంత్రి? కరుణానిధి ఇంకొకళ్ళు ఎందుకు కొడుకు కాలేదు? కర్ణాటక కొడుకు కాబట్టి. ఆ? అఖిలేష్ గారు ఎందుకు అయ్యారు? ఇంకొకళ్ళు ఎందుకు కాలేదు? ఎవరినైనా తీసుకోండి. అవును. ఏదైతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ వారి రూలింగ్ ఎలా ఉంది దాన్ని బట్టే ఫర్దర్ గా కొనసాగుతారు. అంతే. ఆ పార్టీని కొనసాగించే బాధ్యత వారసులుగా ఉమ్, భారతదేశంలో వాళ్లే కొనసాగిస్తా ఉన్నారు. ఉమ్, రాజుల కాలంలో కూడా వాళ్లే చేశారు. అవును. రాజుల కాలంలో రాజ్యం తర్వాత ఎవరి చేతిలో పోయింది? నెక్స్ట్ కొడుకు వారసులు ఎవరున్నారు? అవును. యువరాజు చేతికే పోయేది, మహారాణి చేతికి పోయేది. ఉమ్, ఉమ్, భారతదేశంలో రాజుల కాలంలోనే రాజ్యాధికారం కొనసాగింది. రాజుల తర్వాత కొనసాగింది అది. అవును. రాజుల యొక్క అధికారం తిరిగి వాళ్ళకే. వారసత్వ రాజకీయాన్ని మనం ద్వేషించాల్సిన అవసరం కానీ లేదంటారు. లేదు. వారసత్వ రాజకీయాలు అసలు దేశించడం కాదు, ప్రజలే ఆ విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. అవును, అవును. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిది బర్త్డే అయితే ఉమ్, హైదరాబాద్ లో ప్రతి సందులో కూడా కట్అవుట్లు వెలిసినాయి. అవును. ఆయన అభిమానం వేలాదిగా ఆ రోజు కట్అవుట్లు వేసిన ఉత్సవాలు కొనసాగినాయి. అదే విధంగా కేసీఆర్ గారి యొక్క ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలో కేటీఆర్ గారి కొనసాగిన ఉత్సవాలు, అదే విధంగా కవిత గారి కొనసాగిన ఉత్సవాలు, అంటే ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాంట్లో తప్పు లేదు. ప్రాంతీయ పార్టీలని మనం చిన్నగా తీయాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ పార్టీల యొక్క ఆశీస్సులతో, ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతా ఉన్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి సందర్భం గాని, తర్వాత చంద్రబాబు నాయుడు గారి సందర్భం గాని, వీళ్ళు ఎన్డీఏ కన్వీనర్ గా కొనసాగారు. అవును, అదొకటి సందర్భం మనం ఖచ్చితంగా. ఎన్డీఏ 30 సీట్లు వచ్చాయి కదా చంద్రబాబు. ఆ టైంలో ప్రతిపక్ష హోదా, సెంట్రల్ లో ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా రాష్ట్రపతుల యొక్క ఎవరుండాలి రాష్ట్రపతిగా అనే దిశానిర్దేశం ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసింది. ప్రధానమంత్రులుగా ఎవరుండాలి నిర్ణయం అనేటప్పుడు సూచనలు చేయగలిగే స్థాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రధానమంత్రుల నిర్ణయాల్లో గాని ఎవరు ఉండాలనే దాంట్లో, అదే రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతుల యొక్క నియామకానికి సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కొనసాగాలి, మంత్రిత్వ శాఖల్లో ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇస్తా అన్నప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏ స్థాయిలో గౌరవం పోయిన పరిస్థితి ఉంది. ఆ రోజు స్పీకర్ గా బాలయ్య గారిని ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ. ఎస్సీ వర్గానికి సంబంధించి ఇటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాల్లో
తెలుగుదేశం పార్టీ ఈ 43 సంవత్సరాల్లో కొనసాగింది. అవును. అదేవిధంగా ఈ రోజు కూడా ఉమ్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మద్దతు ద్వారా ఉమ్, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉమ్, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి ఉమ్, ప్రధాన భూమిక తెలుగుదేశం పార్టీ, ఉమ్, ఎన్డీఏ భాగస్వామి అయిన జనసేన పార్టీ ఉమ్, వీళ్ళు కలిసి ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఆ మద్దతు అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన భూమిక అయింది. ఓకే. అవును. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. ఉమ్, ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఉమ్, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ ఇతర రాష్ట్రాలకి ఉమ్, ఆదర్శవంతమైన పాలన, ఉమ్, ఆదర్శవంతమైన నాయకత్వం అందించింది. ఓకే. అదేవిధంగా భారతదేశంలో హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ, ఉమ్, హైటెక్ సిటీ, ఉమ్, ఐటీ రంగంలో ఉమ్, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ముందు తీసుకెళ్ళింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, yes. తెలుగుదేశం పార్టీ. అవును, అవును. బిజినెస్ స్కూల్ ఏర్పాట్లో కానీ ఉమ్, ఆ బిల్ క్లింటన్, ఉమ్, బిల్ గేట్స్ సంబంధించిన అంశాలు అవును. హైదరాబాద్ తీసుకొచ్చి ఉమ్, వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత, ఉమ్, ఒక సిఇఓగా చంద్రబాబు నాయుడు గారిని బిల్ గేట్స్ అభివర్ణించి అవును. అపాయింట్మెంట్ ఇచ్చి చర్చించిన నేపథ్యం ఈ మధ్య కూడా ట్వీట్ చేశారు అవును. బిల్ గేట్స్. అవును. ఆయన ఒక సిఇఓగా చూసా నేను, ఉమ్, ఇటువంటి ప్రజా స్వామ్యంలో ఇటువంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదని బిల్ గేట్స్ ఈ మధ్య ట్వీట్ చేసిన ఢిల్లీలో కలిశారు. నేపథ్యం ఉంది. అవును. అట్లా ఆ విధంగా ఉమ్, తెలుగుదేశం పార్టీ ఈ 43 సంవత్సరాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉమ్, ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉంటూ ఉమ్, మీరన్నట్టుగా ఉమ్, వారసత్వంగా ఉమ్, లోకేష్ గారిని పెంచుకున్నారు. ఉమ్, లోకేష్ గారు ఈ మధ్య అవును. ఒక ఇంటర్వ్యూలో, ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వారు ఉమ్, ఏమని చెప్పారు? నేను ముఖ్యమంత్రి గారి మనవడినైనా, ఉమ్, ముఖ్యమంత్రి గారి కొడుకునైనా ఉమ్, నేను నేరుగా రాజకీయాలు చేయలేదు. ఉమ్, నేను ఒక కార్యకర్తగా ఉమ్, పనిచేశా, ఉమ్, కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తల కోసం భాగస్వామినయ్యా, ఉమ్, కార్యకర్తగా ఎన్నో రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీ కార్యక్రమాల్లో పనిచేశాను కొన్ని సంవత్సరాల పాటు. తద్వారా వచ్చాను నేను పనిచేసుకుంటూ. అంటే ముఖ్యమంత్రి కొడుకునైనా, ముఖ్యమంత్రి మనమన్నైనా కూడా ఉమ్, నాకు కష్టం ఉంది, తద్వారానే పని చేసుకుంటూ ఈ స్థాయిలో ముందుకు వచ్చాననే పరిస్థితిలో అవును. లోకేష్ గారు ఉన్నారు. అవును. ఆ రోజు మనీ ట్రాన్స్ఫర్ సంబంధించింది కూడా ఉమ్, తెర మీదకి తీసుకొచ్చింది లోకేష్ గారు. ఉమ్, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని కానీ, ఉమ్, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని కానీ, ఉమ్, పార్టీ కార్యకర్తలు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి న్యాయ సలహాతో పాటుగా మద్దతు తెలుపుతూ వారికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కానీ, ఉమ్, ఏదైతే ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో అధికార పక్షంతో నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయని భావించిన తెలుగుదేశం పార్టీ ఉమ్, ఒక రెడ్ బుక్ ని లోకేష్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకుని ఉమ్, ఎక్కడెక్కడ ఏ కార్యకర్తకి నష్టం జరిగింది, ఉమ్, ఎక్కడెక్కడ ఏ అధికారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, కేసులు పెట్టారు, నిర్బంధించారు, ఇబ్బందులకు గురి చేశారు అనే అన్ని కూడా అతను తన రెడ్ బుక్ లో పొందుపరుచుకున్నాడు. అవును. అంటే ఖచ్చితంగా లోకేష్ సంబంధించినటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా అద్భుతం. ఆయన విమర్శించిన వాళ్ళే ఈ రోజు పోడే పరిస్థితి ఉంది. అంటే గతంలో కూడా అప్పుడు వారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఒక పత్రికకి బాధ్యులుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్, నేను ఎక్కువగా కలుస్తుండేవాడిని లోకేష్ గారిని. ఉమ్, వారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన ఛాంబర్లో ఫోన్ పెట్టుకునేవాళ్ళు, ఉమ్, 1-2 ఫోన్లు ఉమ్, పెట్టుకుని ఆయన ఆ పారిశ్రామికంగా వారికి మద్దతు తెలుపుతూ, ఆయా సంస్థలను ప్రోత్సహిస్తూ, ఉమ్, ఏదైతే అప్పుడు రాష్ట్రంలోకి సెల్ ఫోన్ సంస్థలు వీటిని తీసుకొచ్చేసి ఉమ్, ఆ ఇండియాలో తయారయ్యే సంస్థలు ఇవి ఉమ్, అని చెప్పి ఆ యొక్క సెల్ ఫోన్ చూపించేవాళ్ళు, ఓకే. ఆ విధంగా ప్రమోట్ చేసేవారు ఆయన. ప్రమోట్ చేసేవాళ్ళు. ఉమ్, అంటే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్, మీరన్నట్టు ముఖ్యమంత్రి తనయుడిగా ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఉమ్, ఉమ్, మనం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థలను ప్రోత్సహిస్తున్నాం, ఈ సంస్థలకి మనమే సెల్ ఫోన్లు తయారు చేసుకుంటున్నాం, ఈ విధానంతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా కింద స్థాయిలో ఉండి ప్రతి వారిని అన్న అన్న అనుకుంటూ, సార్ అనుకుంటూ, రిసీవ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, అయితే వారికి వచ్చిన ఇబ్బంది ఒకటి జరిగింది. ఏదైతే
35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని నిర్దేశించే పరిస్థితిలో ఉన్న సీనియర్ నాయకత్వం కొడుకు జోక్యాన్ని తట్టుకోలేని పరిస్థితిలో Okay. ముందుకెళ్ళింది. ఓకే ఓకే ఎందుకెళ్ళింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన విధంగా లోకేష్ గారికి చెప్పలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వింటారు, సీనియర్ నాయకుడిగా చెప్పాడు కాబట్టి దాని మీద వెంటనే ముందుకెళ్లాలనే దాంట్లో ఉంటాడు. అదే లోకేష్ గారి ఆలోచన ఏ విధంగా ఉండేదంటే లోకేష్ గారు వింటాడు, దాని మీద రీసెర్చ్ చేస్తారు. ఆ సమస్య ఏంటి, ఆ సమస్య ఏ విధంగా ఉద్భవించింది, అది మనకి ఎంతవరకు అవసరం, ఎంత మటుకు నష్టం, అవతల నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారా, ఏ వర్గాల వాళ్ళు ఉన్నారు, ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎంతవరకు మద్దతు పలకాలి, ప్రభుత్వం దాని మీద ముందుకెళ్లటం పార్టీకి నష్టమా లాభమా అనే దాని మీద ఆయన స్వతంత్రంగా ఒక నివేదిక తెప్పించుకుంటారు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకత్వానికి ఇబ్బంది కలిగి సీనియర్ నాయకత్వం అంతా కూడా లోకేష్ గారి మీద బురద జల్లే ప్రక్రియ చేశారు. ఆ విధంగా లోకేష్ గారిని బయట వాళ్ళు నష్టపరచలా. తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకత్వం, అది కూడా రెండో దశలో ఉండే ప్రధానమైన నాయకత్వం ఆయన మీద విమర్శలు గుప్పించి అంతర్గతంగా నష్టపెడుతున్నాం అనే భావంలోకి వెళ్ళారు. కానీ ఆయన ఎక్కడైనా చెక్కు చెదరకుండా ఇది 43 కొన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, దీన్ని నిర్మాణంలో నేను కూడా ఉండాలి, దీన్ని బలంగా ముందుకు పోవాలి, బలంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్రక్రియలో ఆయన నిలబడి ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పారో నేను స్వతంత్రంగా పనిచేస్తున్నా అని, ఆ విధంగా పనిచేస్తూ ఆయన పనిచేసే శాఖల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ముందుకెళ్లారు లోకేష్ గారు. థ్యాంక్ యూ చంద్ర గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు 43వ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.